కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులు ఇవ్వడం అదొక నేరం. ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నిటి కూడా మళ్లించి 50 లక్షలకే 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రిక డబ్బు అప్పిస్తే ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక మరి కాంగ్రెస్కు సంబంధించినటువంటి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతున్నదో దానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. 50 లక్షలకే ఈ యొక్క నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా బదలాయించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారనేటువంటి సిగ్గు కూడా లేకుండా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ధర్నాలు చేయడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పూర్తిగా ఖండిస్తుంది. మీ తాటాకు చప్పుళ్లకు, మీ నిరసన ప్రదర్శనలకు, మీ దిష్టిబొమ్మ దహనాలకు రాజ్యాంగబద్ధ సంస్థలు భయపడవనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి ధర్నాలతో సుప్రీంకోర్టు భయపడదు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలతో ఈడీ భయపడదు. మీ అవినీతి చర్యలు ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయస్థానాల పరిధిలో సమగ్రంగా దర్యాప్తు జరగాలి. మీ అక్రమ ఆస్తులు ఏవైతే ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రికలో సంబంధించినటువంటి ఆస్తులు మీరు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏ రకంగా దారదత్తం చేశారో ఆస్తులన్నిటిని కూడా, ఇది స్వతంత్ర సమరయోధుల ఆస్తులు. ఇవి స్వతంత్ర సమరయోధులు ఒక్కొక్క రూపాయి వేసి ఆ రోజు పత్రిక కోసం మరి సంపాదించినటువంటి ఆస్తులు. ఇవి ఆస్తులన్నిటిని కూడా మీ రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకుంటే చూస్తూ కూర్చోవడానికి హైకోర్టు మీ కాంగ్రెస్ పార్టీ ఆధీనం లేదు, సుప్రీంకోర్టు మీ ఆధీనంలో లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిధిలో ఈడీ ఈ ఆస్తులన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయంలో వెనుకంజ వేసే సమస్య లేదు. ఎందుకంటే ఈ కేసు మోడీ గారు వచ్చిన తర్వాత రాలేదు. మీ పార్టీ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామి గారు హైకోర్టులో వేసినటువంటి కేసు ఆధారంగా హైకోర్టు ఆదేశంతో జరుగుతున్నటువంటి దర్యాప్తుని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ లక్నోలో, పాట్నాలో, భోపాల్లో, ఢిల్లీలో, ముంబైలో, ఇండోర్లో ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నింటిని కూడా ఈరోజు మరి సీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం తప్పకుండా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన చర్యలను, సిగ్గుమాలిన చర్యలను అర్థం చేసుకోవాల్సిందిగా, తిప్పికొట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి దుందుడుకు చర్యలను, చేసినటువంటి తప్పును ఒప్పుకొని కోర్టు ముందు వితండవాదాలు చేయకుండా, అబద్ధాలు మాట్లాడకుండా ఆ యొక్క భూమిలో ఏదైతే ఈరోజు హైకోర్టు చెప్పినట్టు, లేకపోతే సుప్రీంకోర్టు చెప్పినట్టు, ఏదైతే మీరు అక్రమంగా అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి
చెట్లు నరికారో వాటన్నిటిని కూడా మరి అక్కడ చెట్ల పునర్నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడితే బాగుంటుంది. దేశంలో నాకు తెలిసినంత వరకు ఏదో కొంపలు మునిగినట్టు, ఏదో యుద్ధం జరుగుతున్నట్టు, ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్టు అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరికిన సంఘటన దేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. అది తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆదేశాలతో 100 ఎకరాలలో ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లు నరకడం అనేటువంటిది మొత్తం పోలీసు బందోబస్తు పెట్టి చీమ చిట్టుకుమన్నా కనిపించే విధంగా లైట్లను పెట్టి చెట్లు నరకడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గానికి అద్దం పడతా ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఏమీ లేదు. ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది, ప్రధానమంత్రి గారు అదే చెప్పారు. అందులో తేడా ఏం లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది?